నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు. నిన్ను బయట వేసి పెట్టేసినారు నన్ను. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానంటే ఈసారి వేసినాడు నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న. నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు హ్యాండికావు. బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నండి ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసారి నన్ను ఫోన్ చేసేవాడిని ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాను నన్ను. అమ్మారు నన్ను కాపాడన్నా. లోకేష్ సార్కి నమస్కారం. నేను ఇక్కడ నుండి కోవిడ్కి వెళ్ళినాను. నేను వెళ్ళి 2.5 నెలలు అవుతుంది. ఈ 2.5 నెలలకు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కారణం ఏంటంటే నేను ఇంట్లో కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే నా హస్బెండ్ హ్యాండిక్యాప్. అమ్మాయి 9 చదివింది. అమ్మాయి 9 చదివేసి ఆపేసి అమ్మాయిని పనికి పంపించాల్సి వచ్చింది. నేను నా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా. నేను అటనేసి 3 ఆడబిడ్డలే నాకు. నా బిడ్డలు వదిలేసి నేను కడుపు వేసి పోవాల్సి వచ్చింది. నా పిల్లలు 3 ఇంటికాడ పెట్టిపోయినా. నా హస్బెండ్ కేరళకి వెళ్ళినాడు. అక్కడ పోయి తను అడకొచ్చి మాకు పెడతా వచ్చినాడు. ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టినారు. ఇబ్బంది పెట్టినతానే నాకు ఆ ఇబ్బంది తట్టుకోలేక నేను వీడియో తీసి నేను పెట్టినాను. ఆ వీడియో వైరల్ అయింది. అది లోకేష్ సార్ దగ్గరికి చేరింది. ఆ సార్ బాగా నాకు హెల్ప్ చేసినాడు. రికమెండేషన్ తీసుకుని బాగా గట్టిగా 2 రోజుల నుండి ఆ సార్ నుండి ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది. నన్ను బాగా సేవ్ చేసినాడు. ఇంటికి ఇబ్బంది లేకుండా వచ్చేసిన నేను.